అండి నమస్తే నేను మీ లక్ష్మి ఈ రోజు వీడియోలో గుత్తి వంకాయ ఫ్రై నేర్చుకుందామండి సూపర్ టేస్టీగా ఉంటుంది పప్పుచారులోకి రసంలోకి అయితే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి వెజిటేరియన్స్ కి స్పెషల్ రెసిపీ అన్నమాట మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోలో చూపించిన మసాలాలతో మీరు చేశారంటే అదిరిపోతుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను ఒక పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ వంకాయలు తీసుకున్నాను 4 వంకాయలు తీసుకున్నాను ఇవి లేత వంకాయలు అలాగే కాడలతో ఉన్నవి తీసుకోవాలి రౌండ్ గా ఉన్నవి తీసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే 4 లవంగాలు చిన్న దాల్చిన చెక్క అలాగే ఒక యాలక్కాయ 2 రెబ్బల కరివేపాకు 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి అలాగే పసుపు ఉప్పు తగినంత ఇప్పుడు మనం ముందుగా మసాలా దంచుకోవాలి దానికోసం ఒక రోట్లో కానీ లేదంటే మిక్సీ జార్లో కానీ ముందుగా మనం మసాలా దంచుకోవాలి దానికోసం మనం చెక్క లవంగాలు యాలక్కాయలు ముందు దంచుకోవాలన్నమాట రోట్లో దంచితే ఈ మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి ముందు ఒకసారి మీరు ఈ మసాలాని మెత్తగా దంచాలి ఆ తర్వాత మనం తీసుకున్న మీడియం సైజులో ఉన్న వెల్లుల్లి గడ్డను మొత్తం ఇలా తెంచుకొని వేసుకోవాలి మీరు కావాలనుకుంటే పొట్టు తీసేసి కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా మ్యాష్ చేసేటప్పుడు కూడా పొట్టు వచ్చేస్తుంది ఇలా బాగా దంచిన తర్వాత 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకొని దంచుకోవాలి కారం వేసిన తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి దంచాలి ఇలా మీరు మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు కానీ రోట్లో చేసిన టేస్ట్ అయితే రాదనమాట అందుకని మీరు రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయ తీసుకొని దాన్ని ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి పొడుగ్గా సన్నగా కట్ చేస్తేనే ఈ కూరలో చాలా బాగుంటుంది అనమాట ఇలా మీరు పొడుగ్గా సన్నగా కట్ చేసుకుని తర్వాత ఈ కట్ చేసిన ఉల్లిపాయని విడదీసుకోవాలి ఇలా చక్కగా విడదీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం తీసుకున్న వంకాయలు శుభ్రంగా కడిగేసి ఇప్పుడు మనం గిన్నెలో నీళ్లు పోసుకొని అందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి రెడీగా పెట్టుకోవాలి ఆ తర్వాత మనం తీసుకున్న వంకాయల్ని ప్లస్ ఆకారంలో అంటే గుత్తి వంకాయలకి కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసుకొని పుచ్చులు ఏమైనా ఉంటే అది తీసేయాలన్నమాట ఇలా కట్ చేసినప్పుడే మనకి తెలుస్తుంది కదా ఇలా మీరు అన్నీ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఇలా వేస్తే మనకి ఆ వంకాయలు నల్లబడకుండా ఉంటాయి ఆ తర్వాత ఇంకో ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే కొంచెం మందమైన కడాయిలో ఈ కూర వండుకోవాలండి ఎందుకంటే మనకి మాడిపోకుండా ఉంటుంది అలాగే చాలా బాగా వేగుతుంది కూడా ఇక్కడ నేను మందంగా ఉన్న కాస్ట్ ఐరన్ కడాయిలో 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేశాను వేడైన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా వంకాయలు వాటిని ఇలా విదిలిస్తే నీళ్ళన్నీ పోతాయన్నమాట ఆ తర్వాత వీటిని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేటప్పుడే 1 టీ స్పూన్ ఉప్పు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి మూత పెట్టేసి మగ్గించుకోండి అప్పుడు తొందరగా మగ్గుతాయి అనమాట లేత వంకాయలు తీసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఇలా మగ్గడానికి నాకైతే 10 నిమిషాలు టైం పట్టిందండి ఖచ్చితంగా 10 నిమిషాలు పడుతుంది ఇంకా ఎక్కువే కూడా పట్టచ్చు మీరు తీసుకునే వంకాయ సైజుని బట్టి ఎందుకంటే మనకి ఇది మెల్లగా మగ్గాలి లోపల కూడా ఉడకాలి కదా అందుకని మధ్యలో ఇలా కలుపుకుంటూ చక్కగా మనం మగ్గించుకోవాలి అప్పుడే మనకు తెలుస్తుంది అనమాట ఇవి చూడటానికి కాస్త మెత్తగా అవుతాయి అలా అయినప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేయాలి ఉల్లిపాయలు వేసేసి బాగా కలుపుకోవాలి కలిపేటప్పుడు ఈ వంకాయలు చెదిరిపోకుండా చూసుకోండి ఇలా ఉల్లిపాయలు కాస్త కలర్ మారేంత వరకు మనం మగ్గించుకోవాలి చూసారు కదా చక్కగా మగ్గుతున్నాయి కదా ఇలా మగ్గినప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసేయాలి మసాలా పేస్ట్ వేసేసి మనం బాగా కలుపుకోవాలి మసాలా పేస్ట్ వేసిన తర్వాత మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి ముందుగా మనం మసాలాని మధ్యలో పెట్టి మనం వేయిస్తే చక్కగా వేగుతుందనమాట ఆ తర్వాత మనకి వంకాయ ముక్కలకి పట్టేలాగా కలుపు ఆఖరిగా 2 రెబ్బల కరివేపాకు వేసుకొని మరొక 2-3 నిమిషాలు మగ్గించుకొని తగినంత ఉప్పు వేసుకొని సర్వ్ చేసుకోవాలి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఆఖరిగా కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఈ రెసిపీ రెడీ అవ్వడానికి 15 నుండి 20 నిమిషాల వరకు టైం పడుతుందండి ఎందుకంటే మనం వంకాయ పళంగా మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి చక్కగా మగ్గిన తర్వాత మీరు సర్వింగ్ ప్లేట్లో తీసి సర్వ్ చేసుకోండి ఇలా డైరెక్ట్గా కూడా తినేయచ్చు లేదంటే పప్పు చారుకి కూడా మంచి కాంబినేషన్ అనమాట ఈ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్